జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కల్వకుర్తి. ఈ స్కూల్‌కి ఒక చరిత్ర ఉంది. 1950లో స్కూల్‌ని ప్రారంభించారు. దాదాపుగా వేల మంది ఇక్కడ నుంచి చదువుకొని ఎన్నో ఉన్నతమైన పొజిషన్‌లకు, ఉన్నతమైన శిఖరాలకి, ఉన్నతమైన ఉద్యోగాలలో స్థిరపడ్డారు. సో, ఇప్పటికి ఈ స్కూలు దాదాపుగా 400 మంది పిల్లలు ఇక్కడ బాలికలు చదువుతున్నారు. సో, ఈ స్కూల్ చరిత్ర తెలుసుకునే ముందు ఇక్కడ మనం కొందరు విద్యార్థులతోని ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ఆలోచన విధానం భవిష్యత్తులో ఎలా ముందుకెళ్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నవి, దేశాన్ని గాని, రాష్ట్రాన్ని గాని, జిల్లా గాని, మండలానికి గాని ఎలా ఉపయోగపడుతున్నాయి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇతర భాషలతో మాట్లాడుకునే అన్ని భాషలు మాట్లాడుకునే విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. సో, ఇయాల వాళ్ళని మీ టీవీ పలకరించే ప్రయత్నం చేస్తుంది. పదండి ఎళ్దాం. చూసి వాళ్ళతో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఇక్కడ కొందరు స్టూడెంట్స్ ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ట్రై చేద్దాం. చెప్పమ్మా నీ పేరేంటి? ఏ క్లాసు? Good morning. My name is Adiba Fatima. I am studying 9th class. I am from ZPHS Girls High School. సో నేను ఈ స్కూల్లో 7th క్లాస్లో వచ్చినాను. ఈ స్కూల్లో వచ్చినప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్ అనేది ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలియదు. సో మై ఫ్రెండ్స్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్ దే సెడ్ ద గవర్నమెంట్ స్కూల్ ఈజ్ చీప్. సో ఐ డోంట్ want to listen them. I don't listen to them, and I want to experience the government school. So I joined in 7th class. I got more and more knowledge from this government school. So in the private school there is no knowledge without syllabus, without subject. There is no other than another language of to comparing the government schools. So I got in 3 years I achieved so many prizes in competitions like national days and like skills, variety skills, and I got a more and more knowledge with the robotics. In this 3 years I think it is the good and best knowledge for me for my future also. It is a very good knowledge for it is a good knowledge of robotics. So ఈ స్కూల్లో ఈ 3 ఇయర్స్‌లో నేను చాలా ఇప్పుడు నేను 9th చదువుతున్నా. ఈ 3 ఇయర్స్‌లో నేను టీచర్స్‌ని గూడంగా చాలా టీచర్స్ ద్వారా నాకు వచ్చిన బ్యాక్ సపోర్ట్, టీచర్స్ ద్వారా వచ్చిన నాకు మోటివేషన్ గూడంగా నాకు ఈడ వరకు అంటే ఈ 9th వరకు గూడంగా నేను టాప్ చేసుకుంటా వచ్చిన అంటే నా టీచర్స్ వల్ల. నా టీచర్స్ బ్యాక్ సపోర్ట్స్ ఈడ హెచ్ఎం మేడం గూడంగా చాలా బ్యాక్ సపోర్ట్‌గా పిల్లలని మోటివేషన్ చేస్తుంటూ చాలా ఆహ్ ముందుకి నా ఫ్రెండ్స్ కూడంగా నేను కూడంగా చాలా ఈడ గవర్నమెంట్ స్కూల్ అనేది మంచిగా అనుకుంటున్నా. ఇట్ ఈస్ ఎ గాడ్ గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ ఈస్ ఎ బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ద గవర్నమెంట్ స్కూల్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండ్ బెస్ట్ మెమోరీస్ ఆఫ్ మై స్కూల్ విత్ ఫ్రెండ్స్ అండ్ విత్ టీచర్స్ అండ్ సో మెనీ థింగ్స్ ఐ డిడ్ ఇన్ దీస్ 3 years. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అమ్మా. చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులని చిన్న చూపు చూడొద్దు. ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం దాదాపు 9థ్ క్లాసు, 10థ్ క్లాసు పిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడలేరు. కాకపోతే మన పిల్లల్ని స్కూల్‌కి పంపిస్తున్నాం, ప్రైవేట్ స్కూల్‌కి పంపిస్తున్నాం అనే ఒక ధైర్యం మాత్రం ఉంటది గానీ, అది చూస్తున్నాం మనం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి ఎంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతుందంటే చాలా మనం అందరం గర్వించాలి. ఇంకొక అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ. చెప్పమ్మా ఏ క్లాసు? ఏం పేరు? मेरा नाम सोहा खातून है। मैं 9वीं कक्षा में पढ़ रही हूँ ZPHS गर्ल्स कलवाकुर्ती स्कूल से। मैं यहाँ पर 6th क्लास में आई थी। उस टाइम पे लॉकडाउन का टाइम था और सब टीचर्स मैं गवर्नमेंट स्कूल में आने का पहला इरादा था हमारे पापा का। पापा बहुत कुछ इकोनॉमिक्स प्रॉब्लम से पापा मुझे गवर्नमेंट स्कूल में डाले थे। और उस स्कूल में टीचर्स मैं स्टार्टिंग में आई जब टीचर्स सब जने सपोर्ट कर रहे थे और सबको मुझे बहुत मोटिवेट करा है और हर एक प्रोग्राम में बैक सपोर्ट करा है। और इसी तरह मैं 6th 7th 8th और प्रेजेंट 9th क्लास भी पढ़ रही हूँ। और 8th क्लास में मुझे एनएमएमएस स्कॉलरशिप भी आया था। एनएमएमएस मतलब नेशनल मीन्स कम मेरिट स्कॉलरशिप। उस स्कॉलरशिप में हमको ईयरली 12,000 आते। कंटिन्यूअसली
इंटर सेकेंड ईयर तक 48,000। अ, इस प्रोग्राम में मुझे टीचर्स बहुत सपोर्ट करे। उस एनएमएमएस प्रोग्राम में हर एक सब्जेक्ट रहते हैं, इकोनॉमिक्स, इंग्लिश और फिजिक्स, सोशल और ज्योग्राफी एक्सेट्रा सब रहते हैं। 8th क्लास से और 8th 9th 7th प्रीवियस क्लासेस से सब रहते हैं। और मुझे एक्स्ट्रा क्लासेस राघवेंद्र सर से हमारे एचएम टीचर बात करके और मेंटल एबिलिटी और मैथ्स के बारे में सब कुछ बोला है। इससे मुझे स्कॉलरशिप के बारे में कुछ नहीं है, बट हमको जो नॉलेज आ रही वो ही बस है। हम लोग स्कॉलरशिप के बारे में कभी नहीं सोचे, बट नॉलेज के बारे में बहुत सोचा था। उसके बाद से रिजल्ट आगे बाद से मैं स्कॉलरशिप आगे बोले तो बहुत थैंकफुल हूँ टीचर्स के वास्ते। टीचर मुझे बहुत मोटिवेट करा है। इस तरह मैं आगे भी पढ़ूंगी। इस गवर्नमेंट स्कूल में बहुत बहुत सारे फैसिलिटीज़ रहते और ज़्यादा से ज़्यादा इधर हमें को लंच मील्स भी मिलता और स्नैक्सेस भी रहते और ग्रीनरी भी है हमारे स्कूल में। कंप्यूटर लैब्स है, साइंस लैब्स है और अटल थिंकरिंग लैब बहुत इंपॉर्टेंट है। हमको रोबोटिक्स सिखाया जाता है। रोबोटिक्स एक ऐसी चीज़ है जो प्राइवेट स्कूल में कभी भी नहीं दिखाई देती है। ये एक फैसिलिटी जो मैं कभी रिग्रेट नहीं होंगी हमारे मेरे स्कूल लाइफ में। और गवर्नमेंट स्कूल में एक बेस्ट डिसीजन था मेरा कि मैं 6th में यहाँ पर आई और मैं 10th भी यहाँ पर ही कंप्लीट करूँगी और अच्छे ग्रेड्स लाने की बहुत कोशिश करूँगी। थैंक यू। ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారంటే ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలని పందిరాలలో పావురాలను పెంచిన విధంగానే తయారు చేస్తున్నారనే విషయం చెప్తుంది అమ్మాయి. సో, భవిష్యత్తు అంటే ఓన్లీ సిలబస్ నాలెడ్జే ఉంటది గానీ, ఔట్ నాలెడ్జ్ ఉండదు అనే విధంగానే పిల్లలు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ఎట్లా ఉండాలి, ఎట్లా బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతోని మరొక్క స్టూడెంట్‌ని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా ఏం పేరు? ఏ క్లాసు? నా పేరు శ్రీవిద్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్. నేను కల్వకుర్తి నుంచి. నేను ఫస్ట్ ఈ స్కూల్‌కి ప్రైవేట్ స్కూల్ నుంచొచ్చాను. ఫస్ట్ కొంచెం లాక్‌డౌన్ ఉండే గదా! దాని తర్వాత మా ఇంటి పక్కన ఒక టీచర్ ఉండేది. ఆ టీచర్ గూడా ఈ స్కూల్‌లోనే వర్క్ చేసింది. టీచర్ ఉండి ఇట్లా ప్రైవేట్ స్కూల్‌లో కాకుండా ఒకసారి గవర్నమెంట్ స్కూల్‌కి గూడా వెళ్ళి ఒకసారి ఎక్స్‌పీరియన్స్ చెయ్యి. ఫీజ్ ఎందుకు వేస్ట్ చేయాలి? మా స్కూల్‌లో గూడా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని అన్నది. దాంతో నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ పుట్టి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మనం ఎందుకు కాదనొద్దు. ఈ ప్రైవేట్ స్కూల్‌లో అయితే బ్యాక్వర్డ్‌గా ఏం లేవు. కో కరిక్యులర్ యాక్టివిటీస్ ఏవి లేవు. అండ్ ఓన్లీ వచ్చే క్వెషన్స్‌ని బట్టి పట్టించి రాపిచ్చేవారు. ఇక్కడైతే టీచర్స్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగుంటారు మనతోటి. అండ్ పిల్లల వాళ్ళ సొంత పిల్లల తర్వాత మనల్ని సొంత పిల్లల్లాగా చూసుకుంటారు మా టీచర్స్ వాళ్ళు. ఈ గర్ల్స్ స్కూల్ అంటే గర్ల్స్ కోసం మాకు మరో దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ నేను ఎక్స్‌పీరియన్స్ చేసినంత బాగా వేరే స్కూల్‌లో చేయలేదు. ఈ స్కూల్‌లో అంత ఎక్స్‌పీరియన్స్ పొందాను. నేను 7th క్లాస్‌లో వచ్చాను ఈ స్కూల్‌కి. ఆహ్, నాకెలా అనిపించిందంటే మిగతా 6th క్లాస్ వరకు నేను ప్రైవేట్ స్కూల్‌లో చదివాను కదా సార్. సో, అప్పుడు నాకేమనిపించేదంటే టీచర్స్ వాళ్ళు ఎలా అంటే బట్టి పట్టించేవాళ్ళు. చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్తారు. అలా మైండ్‌కి స్ట్రెస్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ టీచర్ వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తారు. ఒక టాపిక్ చెప్పారంటే అది ఎలా సమ్మరైజ్ చేయాలి, మైండ్ మ్యాపింగ్, టాపిక్‌కి తగ్గ క్వెషన్స్ అండ్ ఆలోచించి చెప్పడం అలాంటివి ఉంటాయి కదా సార్! అవన్నీ అడుగుతారు. దాని ద్వారా మా క్రియేటివిటీ పెరిగి మేము మా ఓన్‌గా రాసేంత వరకు వెళ్ళొచ్చాం. ఇప్పుడు మాకు ఎగ్జామ్స్ పెట్టారనుకోండి వీక్లీ టెస్ట్, డైలీ టెస్టెస్ ఉంటాయి. అండ్ మంత్లీ టెస్ట్‌లుంటాయి. అండ్ ఇప్పుడు ఎస్సే 2 జరుగుతుంది కదా! అందులో కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తున్నాము. వీక్లీ టెస్ట్‌లంటే ఇప్పుడు 1 వీక్‌లో ఎంత వరకు సిలబస్ కవర్ అయితుందో అదంతా మాకు వీక్లీ టెస్ట్‌లో పెడతారు. డైలీ వొకాబులరీ. ప్రైవేట్ స్కూల్‌కి, ప్రభుత్వ పాఠశాలకి 2 కంపారిజన్. ఎట్లా నువ్వు 6 ఆ! వరకు అక్కడ చదివినావు గదా! ఆ స్కిల్స్ ఎలా ఉన్నవి? 6, 8, 9 7, 8, 9 ఈ హ్మ్. 3 ఇయర్స్‌లో స్కిల్ ఎంత వరకు డెవలప్ అయింది నీకు? ఆ విషయం చెప్పు. చానా డెవలప్ అయింది. ఇప్పుడు మనము ప్రైవేట్ స్కూల్‌లో ఎట్లా అంటే పేరెంట్స్ బట్లర్ ఇంగ్లీష్ మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోతది అన్న ఉద్దేశ్యంలో ఉన్నారు. ఇప్పుడు
మనం ప్రైవేట్ స్కూల్‌లో అయితేనేమో బట్లర్ ఇంగ్లీష్ పడతాం గదా! మా 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 స్టూడెంట్స్ ఇంట్లో స్కూల్‌లో ఇంగ్లీష్ మాట్లాడితే సరిపోతది మాకు. గ్రేడ్ అవన్నీ అవసరం లేదనుకుంటారు. కానీ ఇక్కడ టీచర్ వాళ్ళు ఇంగ్లీష్‌లో కాదు. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్ ఉంటే ఆ లాంగ్వేజ్‌లో చెప్తాం. అర్థమైందా? కాలేదా? అండ్ నెక్స్ట్ మీకెలా అర్థమైందో స్టేజ్ మీదకి పిలిచి చెప్పడం. అవన్నీ ప్రైవేట్ స్కూల్‌లో లేవు. అండ్ ప్రైవేట్ స్కూల్‌లో ల్యాబ్స్ అవన్నీ ఏముండవు. ఓన్లీ చెప్పేది లెసన్ చెప్తారు. అర్థమైందా? అర్థం కాలేదా? అని అడగరు. అండ్ వీక్లీ టెస్ట్‌లు అవేముండవు. డైలీ పోతాము. FA1, FA2 అవి ఉంటాయి. రాస్తాము, వస్తాము. గ్రేడ్‌కి ఏం సంబంధం లేదు. మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతారా? మాట్లాడతలేరా? అనేది పేరెంట్స్‌కి అవసరం. కానీ ఇక్కడ టీచర్ వాళ్ళు పేరెంట్స్ ప్రతి థర్డ్ సాటర్‌డే పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది. ఇక్కడ టీచర్ వాళ్ళు ఏం చేస్తారంటే వీక్లీ టెస్ట్‌లు అవన్నీ పెడతారు కదా సార్! అవన్నీ ఒక పేపర్‌లో రాసి మీ పాప ఇలా పెర్ఫార్మన్స్ చేస్తుంది. మీ పాప గూడా ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ ఇలా పెర్ఫార్మన్స్ చేస్తుందా? చేస్తలేదా? గవర్నమెంట్ స్కూల్‌కొచ్చినంక ఎంత బాగా పెర్ఫార్మన్స్ చేస్తుందో అని పేరెంట్స్‌ని కన్విన్స్ చేసి ఇంకా ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజ్‌లో 10థ్ అయిపోయినంక చదవాలనే ఉద్దేశంతోటి టీచర్ వాళ్ళు పేరెంట్స్‌ని కన్విన్స్ చేస్తారు. అలా కన్విన్స్ చేయడం వల్ల మనం ఇంకా చదివి ఓవర్ థింకింగ్ గాకుండా థింకింగ్ ఎక్కువ పెరుగుతుంది. క్రియేటివిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ మనకేమన్నా క్రియేటివిటీ ఐడియా వచ్చిందనుకోండి సార్, మా ల్యాబ్‌లో ఐడియా బాక్స్ ఉంటుంది. ఆ ఐడియాని మనం ఐడియా స్లిప్‌లో రాసి ఐడియా బాక్స్‌లో వేసాం కదా సార్! అప్పుడు టీచర్ వాళ్ళు ఐడియా బాక్స్ ఓపెన్ చేసి చూస్తారు. ఎవరిదైతే బావుందో దాన్ని కొంచెం ఇంప్లిమెంట్ చేసి పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం. పెద్ద ప్రాజెక్ట్ చేసి కళామందిర్, విద్యాస్వేచ్ఛ ఫౌండేషన్ నుంచి మాకు సైన్స్ ఫెయిర్స్, ఇంకా క్విజెస్ అవన్నీ ఉంటాయి సార్. అప్పుడు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్తారు. ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళే స్టూడెంట్స్‌కి నువ్వేం చెప్పదలుచుకున్నావు? ఎప్పుడు ప్రైవేటే కాదు, గవర్నమెంట్ స్కూల్‌కి కూడా రండి. మమ్మల్నేం చీప్‌గా చూడకండి. మేము కూడా మీకు పోటీ ఇవ్వగలము. చాలా గట్టిగా పోటీ ఇవ్వగలము. మే మమ్మల్ని ఎప్పుడు తక్కువ చూడకండి. మేమేం చీప్ కాదు. ఎకనామిక్ బ్యాక్వర్డ్ కూడా కాదు. మేమేదో ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలి. ప్రైవేట్ స్కూల్‌లో కంటే గవర్నమెంట్ స్కూల్ బెస్ట్ అని చూపియాలనే మేము గవర్నమెంట్ స్కూల్‌కొచ్చాము. మీరు మాకు ఇంగ్లీష్ వస్తే చాలు, ఏం అవసరం లేదు అనుకోకండి. మీకు కావాల్సింది క్రియేటివిటీ, థింకింగ్ అండ్ గ్రేడ్స్ అవి కావాలని అవే కావాలి. మీకు బట్లర్ ఇంగ్లీష్ తోటి ఏం సంబంధం లేదు. ఇంగ్లీష్ కూడా టీచర్ వాళ్ళు ఇక్కడ చాలా బాగా చెప్తారు. మేము ఇంగ్లీష్‌లో కూడా ఇంగ్లీష్‌లో, ఫిజిక్స్ అన్నిట్లో ఇంగ్లీష్‌లోనే మాట్లాడతాము. తెలుగు క్లాస్‌లో తెలుగు, సాంస్క్రిట్, ఇంకా హర్యానా భాష అవన్నీ ఓన్లీ 3 లాంగ్వేజెసే కాకుండా మేము ఇంకా అదర్ స్టేట్ నుంచి వచ్చే లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటాము. ఏక్ భారత్ ఏక్ స్వచ్ఛ అనే ప్రోగ్రామ్‌తో ఇప్పుడు నిన్న మొన్న రీసెంట్‌గా హర్యానీస్ కూడా నేర్చుకున్నాము. మీరుగా మీ మీరు ఓన్లీ బట్టి పట్టడమే గాదు, మా 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 దగ్గరకొచ్చి హర్యానీస్ మాట్లాడి చూడండి. మేము మీకు గట్టి పోటీస్తాము. ఎప్పుడు ఏమనుకోకండి. ఒకటే అనుకోండి, గవర్నమెంట్ స్కూల్‌ని చిన్న చూపు చూడకండి. మేము మీకంటే బెటర్ అని ప్రూవ్ చేస్తాం కూడా. సో, ఇక్కడ ఓకే. హిందీ, ఇంగ్లీష్, తెలుగుతో పాటు హర్యానా భాష, సాంస్క్రిట్ ఇలాంటి అంటే మనకు ఏదైతే ఇప్పుడు గర్ల్స్ హై స్కూల్‌లో ఇక్కడ అన్ని భాషలు గూడా, అన్ని లాంగ్వేజెస్ గూడా నేర్పుతున్న సందర్భం. ఇక్కడ ప్రాక్టికల్‌గా చూస్తా ఉన్నాం. దాదాపుగా ఏ ప్రైవేట్ స్కూల్‌లో గూడా ఇన్ని సిస్టమ్‌లు గానీ, ఇన్ని కంప్యూటర్లు గూడా ఉండవు. నాకు తెలిసి ఇంత పెద్ద ల్యాబ్ ఉండవు. దాదాపు ఈ రూమ్‌లో ఒక 15 కన్నా ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రాక్టికల్‌గా ప్రతిదీ గూడా వీళ్ళకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పడమే వీళ్ళ ఆలోచన విధానం. సో, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలని ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతోని ఇక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో చెప్తున్న టీచర్స్ ఆ పిల్లలతోని మమేకమై ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనతోనే ఇది విధానం అండి. మరొకరిని కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. अस्सलाम वालेकुम। मेरा नाम मनीषा तबस्सुम है। मैं जमात नहूम की तालिब इल्म हूँ। मैं गर्ल्स हाई स्कूल में कलवा कुर्ती में पढ़ती हूँ।
उर्दू मीडियम में स्ट्रेंथ बहुत कम है, तो मैं चाहती हूँ कि आप सब उर्दू मीडियम में आकर जॉइन हुए। गवर्नमेंट स्कूल को ज़्यादा चीप देखते हैं, पर ये ज़्यादा चीप कुछ नहीं होता है और आप यहाँ पर आके देखें तो आपको यहीं बेटर लगेगा। ज़्यादा मुस्लिम्स पूरे प्राइवेट में जाते हैं, उर्दू मीडियम में कोई भी नहीं आते। उर्दू मीडियम में आप आकर देखिए, अदब हर चीज़ आपको यहाँ पर अवेलेबल है। बहुत अच्छा पढ़ाते हैं यहाँ पे। टीचर्स भी पूरे हैं, लैब है, कंप्यूटर है, डिजिटल है, लाइब्रेरी सब है। आप आकर एक बार देखिए, यहाँ पर बहुत अच्छा लगेगा। स्ट्रेंथ बहुत कम है, आप लोग यहाँ पर एडमिशन कराकर स्ट्रेंथ बढ़ाना चाहिए। शुक्रिया। ఇక్కడ 7th క్లాస్ స్టూడెంట్ ఉంది. ఆ అమ్మాయిని అడిగి తెలుసుకుందాం. ఏం పేరమ్మా? మహిత సార్. ఏమేం స్కిల్స్ వస్తాయి? నాకు డాన్స్, కరాటే, ఇంకా మాకు ఇతర రోబోటిక్స్‌లో చేపిచ్చిర్రు. ల్యాబ్‌లో కంప్యూటర్ నేర్పిచ్చిర్రు. ఇవన్నీ ఇప్పుడు మాకు కంప్యూటర్ టీచర్ కూడా ఉంది సార్. అందుకే మాకు కంప్యూటర్ కూడా చేయగలుగుతాం సార్ మేమింకా ఎలక్ట్రిక్ గురించి కొన్ని మాకొచ్చి చెప్పిర్రు సార్. అట్టల్లో అట్లా చాలా వచ్చు సార్. కరాటే ఇక్కడ నేర్చుకున్నావా? కోచ్ ఉన్నాడా? అవును సార్. ఇక్కడ కోచ్ వచ్చిండు. ఇక్కడ కరాటే నేర్చుకున్నా. రెడ్ బెల్ట్, బ్లాక్, బ్రౌన్ ఉంటాయి కదా! ఏ బెల్ట్‌లో ఉన్నావు? బ్లాక్. బ్లాక్. అసలు ఇంకా ఏమేమి వచ్చు? డాన్స్ ఇవంతా ఇక్కడే నేర్చుకున్నావా? యెస్ సార్. డాన్స్, మ్యాథ్స్ మొత్తం ఇక్కడే నేర్చుకున్నాం. డాన్స్ కూడా ఇక్కడే మాకు ఒక మాస్టర్ వచ్చి నేర్పించిర్రు. డాన్స్‌తో పాటు కరాటీకి కూడా మాస్టర్ వచ్చిర్రు. ఇక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ ఈ స్కూల్ వాతావరణం గాని, ఫుడ్ గాని, కేరింగ్ గాని, టీచర్స్ తీసుకునే విధానం గాని, ఈ ల్యాబ్ గాని ఓవరాల్‌గా ఎట్లా ఉందమ్మా? మొత్తం అయితే ఫుడ్ అయితే బాగుంది సార్. టీచర్స్ కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే యాక్షన్ తీసుకొని మొత్తం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. ఇంకా క్లాస్‌లో ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ చెప్తారు సార్. ఇంకా టీచర్స్ వాళ్ళు ఎక్కువ మా మీద కోప్పడకుండా మంచిగా చూసుకుంటారు సార్. ఏదైనా తప్పు చేస్తే కూడా దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అది కూడా మాకు ఎక్స్‌ప్లనేషన్ చెప్తారు సార్. గేమ్స్ కూడా మాకు గేమ్స్ టీచర్ కూడా ఉంది సార్. గేమ్స్ కూడా మంచిగా ఆడిపిస్తారు సార్. ఏ గేమ్ ఆడుతున్నావు ఎక్కువగా? ఏదైనా ఆడుతారు సార్. భవిష్యత్తులో ఏముంటది? గోల్ ఏంటి? డాక్టర్ ఆర్ పోలీస్ సార్. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా ఫాదర్ ఏమో ఫార్మర్ సార్. మై మదర్ ఈజ్ ఫార్మర్. యెస్. సో ఎట్లా ఉంది? ఇక్కడ చదువుతుంటే వాళ్ళని వదిలేసి అది మిస్ అవుతున్నట్టు ఏమన్నా ఉందా? ఉంది సార్. కానీ చదువుకోవాలని ఉంది సార్. చదువుతో పాటు పేరెంట్స్ కూడా కావాలి అని ముందు భవిష్యత్తు గురించి ఆలోచించి మేము ఇక్కడికొచ్చి చదువుకుంటున్నాం సార్. పేరెంట్స్ కూడా అవసరం. పేరెంట్స్‌ని మిస్ అవుతున్నాం అనే ఆలోచన ఏమన్నా అనిపిస్తుందా ఎప్పుడన్నా? ఏం లేదు సార్. మంచిగా ఇక్కడ స్టడీనే చూసి మాకు పేరెంట్స్ లాగానే టీచర్స్ ఉన్నారు. ఇక్కడ మాకు హెచ్ఎం మ్యామ్ కూడా ఒక మంచి గ్రేట్ టీచర్ లాగా మంచిగా చూసుకుంటది. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వెంటనే సాల్వ్ చేస్తది సార్. థ్యాంక్ యూ అమ్మ. ఆల్ ది బెస్ట్. మొత్తానికి ఇదండి ఇక్కడ ప్రభుత్వ బాలికల పాఠశాలల్లో చాలామంది ఇక్కడ వాళ్ళ అంటే ఫ్యూచర్ గోల్ పెట్టుకొని ఇక్కడ చదువుకుంటున్నారు. సో ఇక్కడ కొందరు టీచర్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ విద్యార్థులు చాలా అద్భుతంగా ఒక మెసేజ్ గాని, వాళ్ళు చెప్పే విధానం గాని, వాళ్ళు మాట్లాడే విధానం గాని ఎంత అద్భుతంగా ఉందంటే దానికి ఎంత కఠోరమైన దీక్ష ఉంటది. సో, వాళ్ళని అట్లా తయారు చేసిన టీచర్స్ ఉన్నారిక్కడ. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మేడం నమస్తే మేడం. సో, ఈ ప్రభుత్వ పాఠశాల మీద ఇప్పటికి చాలా మందికి ఒక చిన్న చూపు. సో, ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లల్ని చదివిస్తే ఎక్కడ కొంచెం వాళ్ళు అగౌరవంగా ఫీల్ అవుతున్న వారికి ఇక్కడ పిల్లలను చూస్తే నిజంగా చేర్పిస్తే ప్రభుత్వ పాఠశాలని చేర్పించాలనే కోణంలో ఇక్కడ పిల్లల్ని తయారు చేస్తున్నారు. దాని మీద ఉన్న కృషి ఏంటి మేడం? నా పేరు డి ప్రకృతాంబ. నేను ఎఫ్ఏసిహెచ్ఎంగా జనవరి 25 నుండి ఇక్కడ వర్క్ చేస్తున్నా. మా పాఠశాలలో 16 క్లాసులు రన్ అవుతున్నాయి. ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. మా దగ్గరికి ఇక్కడ ప్రైవేట్ స్కూల్ నుంచి 5th అయిపోయినోళ్ళు, తర్వాత 7th అయిపోయినోళ్ళు కూడా చాలామంది వస్తారు. ఈ ఏరియాలో ఉన్న ఈ డివిజన్ లెవెల్ కాబట్టి గర్ల్స్ స్కూల్ ఇది.
పల్లెటూర్లలో 7th ఉన్నా కూడా గర్ల్స్‌ను కో ఎడ్యుకేషన్‌కి పంపొద్దు. గర్ల్స్ ఉన్న దగ్గర అయితే బావుంటదని పంపిస్తారు. అదొక నీడు. తర్వాత మా స్కూల్‌లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ స్కూల్ అనే ఫీల్ కాకుండా అందరూ వాళ్ళు ఎకనామికల్‌గా ఉన్నా కూడా గర్ల్స్ అందరూ ఒక దగ్గర ఉండి గర్ల్స్ టీచర్స్, లేడీ టీచర్స్ ఉంటారు. ఆహ్, విలువలు తర్వాత సామాజిక వ్యత్యాసాలు లేకుండా చెప్తారు అనే ఉద్దేశంతోటి దాదాపుగా గర్ల్స్ మా స్కూల్‌కే వస్తారు. ఇక్కడున్న టీచర్స్ మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో దాదాపుగా గర్ల్స్ హై స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళమే. ప్రైవేట్‌లో చదివి డిగ్రీ వరకు ఉండి చేసిన వాళ్ళు టీచర్లు కూడా మా దగ్గర తక్కువ. అంటే గవర్నమెంట్‌లో చదువుకున్న టీచర్లే గవర్నమెంట్ టీచర్లు అయ్యిండ్రని చెప్పడానికి మా స్కూలే నిదర్శనం. ఈ స్కూల్‌లో చదివి ఈ స్కూల్‌లో టీచర్లు అయిన వాళ్ళు కూడా మా దగ్గర చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా బాగా మోటివేట్ చేస్తారు పిల్లలకి. అయితే మా స్కూల్‌లో మామూలు క్లాసులే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా ఒక బుక్ నాలెడ్జే కాకుండా కో కరిక్యులర్ చాలా ఉన్నాయి. అందుకోసము గత సంవత్సరాల నుంచి ఉన్న హెచ్ఎంలు కూడా ఎంతో కృషి చేసి స్కూల్‌ను డెవలప్ చేసిండ్రు. మా దగ్గర మెయిన్‌గా లైబ్రరీ, తర్వాత సైన్స్ ల్యాబు, రోబోటిక్స్, తర్వాత అట్టల్, కంప్యూటర్ ఇవన్నిటి కోసం ఎంతో కృషి చేసి తీసుకొచ్చిర్రు. కాబట్టి వాళ్ళు ఇచ్చిపోయిన ఈ ఫెసిలిటీస్ తోటి ఇంకా మేము పిల్లలకి ఇంకా కొంచెం క్రోడీకరించి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం. తర్వాత మా స్కూల్ అమ్మాయిలు బయట కాంపిటీషన్లు పెడితే డ్యాన్స్ ప్రోగ్రామ్ కానీ, తర్వాత సైన్స్ ప్రాజెక్టులో కానీ, మ్యాథ్స్ ప్రాజెక్టులో కానీ ఇట్లా పంపిస్తే ఇంకా ప్రైజ్ కొట్టుకురావడం అనే ఉంటుంది. కాబట్టి స్వతహాగా కూడా వాళ్ళ లోపల ఉంది. తర్వాత గవర్నమెంట్ పరంగానే మనకున్న జాబులన్నీ క్లర్క్ నుంచి కలెక్టర్ వరకు ఉన్నాయన్నీ గవర్నమెంట్ జాబులే. కాబట్టి వాళ్ళ లోపల మేము ముందే చెప్తాం, మనం గవర్నమెంట్ జాబ్ కొట్టుకున్నామంటే మనం చాలా గ్రేటు. ప్రైవేట్‌గా నువ్వు ఏది చేసినా కూడా ఏదో ఆపరేటర్‌గా కంప్యూటర్ దాంట్లో చేసినా కూడా ఇస్తారేమో, కరెక్టే, శాలరీ ఉంటుందేమో, గ్రేట్‌గా ఫీల్ అవుతారేమో, కానీ గవర్నమెంటే మనకు పక్కా గట్టిదనం ఇచ్చేది అదే అని చెప్తాం. కాబట్టి వాళ్ళ మనసులో ఫస్ట్ నుంచే అట్లాంటి స్థిరత్వం ఉండి కష్టపడాలనే తత్వం ఉంటుంది. మమ్మల్ని ఉదాహరణ తీసుకోండి, మేము టీచర్లం తక్కువ జాబ్ కాదు, టీచర్లే వీళ్ళందరినీ తయారు చేస్తారని మేము చెప్తాం. కాబట్టి వాళ్ళు మేము చెప్పే మాటలను కూడా శ్రద్ధగా వింటారు. విని బుక్ నాలెడ్జ్ ఒక్కటే కాకుండా టీచర్ వాళ్ళు చెప్పే మోరల్ వాల్యూస్ అవన్నీ అర్థం చేసుకొని వాళ్ళు ముందుకు అడిగేస్తారు. తర్వాత గేమ్స్ పరంగా కూడా మా దగ్గర పిల్లలు పర్ఫెక్ట్‌గా ఉన్నారు. కబడ్డీ అయితే, ఖోఖో ఇట్లా పెట్టిండ్రంటే అందరూ పార్టిసిపేట్ అవుతారు, దేనికి వెనక్కి రారు. ఇక్కడ స్టూడెంట్స్‌కి ఆత్మరక్షణ కొరకై వాళ్ళకు సెల్ఫ్ అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి కరాటే శిక్షణలు కూడా ఇప్పిస్తున్నారు. సో, ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు నిజంగా ఇయాల వాళ్ళు ధైర్యంగా రోడ్డు మీద నడుస్తున్నారంటే ఇలాంటి స్కిల్స్ ఉండడం వల్లనే. సో, దానికి మీద కొంచెం చెప్పండి. సెల్ఫ్ అండ్ డిఫెన్స్ అని గవర్నమెంటే గర్ల్సే స్కూల్ అయితేనేమి కో ఎడ్యుకేషన్‌లో ఉన్న గర్ల్స్‌కి కూడా అప్ టు 8th క్లాస్ వరకు ట్రైనింగ్ ఇస్తున్నారు. 3 నెలలు ఇచ్చిర్రు మా దగ్గర కూడా. ఇక్కడ కొంతమందిని 10 మందిని సెలెక్ట్ చేసుకొని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా మళ్ళీ కొన్ని కాంపిటీషన్‌లకు వెళ్ళడం జరిగింది. అట్లా కొన్ని కాంపిటీషన్‌లు పెట్టిన తర్వాత దాంట్లో విన్ అయిన వాళ్ళకు బ్లాక్ బెల్ట్ అట్లాంటివి ఇస్తారు. అట్లా మా దగ్గర ఒక అమ్మాయి విద్యాశ్రీ అని బ్లాక్ బెల్ట్ తీసుకున్న అమ్మాయి ఉంది. కాబట్టి అందుకు కూడా మేము చాలా గర్వపడుతున్నాం. అన్ని విధాలుగా మా స్కూల్ లోపల అన్ని రంగాలలో పిల్లలు ముందున్నారు. ఇవన్నీ చేయడానికి మా స్టాఫు ఏ ప్రత్యేకత ఉన్న వాళ్ళు ఆ రంగం లోపల ఇన్ఛార్జ్ తీసుకొని ప్రతి పనిని సమయానికి నిర్వహించి నాకు సపోర్ట్‌గా ఉండి ఈ స్కూల్ నడపడానికి అన్ని వేళలా వాళ్ళు ముందుంటారు. కాబట్టి మా స్కూలు ఇంత అభ్యున్నతి పొందిందని నేను చెప్తున్నా. నిజంగా చెప్పండి మేడం, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకి ఇయాల అంత ధైర్యంగా వాళ్ళు అవలీలగా మాట్లాడుతున్నారు. ఒక తెలుగు కాకుండా, ఇంగ్లీష్ కాకుండా, హిందీ కాకుండా, సంస్కృతి కాకుండా ఇంకా కొన్ని భాషలు కూడా వాళ్ళంతా ఉత్తీర్ణత ముందుకెళ్తున్నారంటే మీది ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అర్థమైపోతుంది మేడం. చెప్పండి, ఎందుకు దీని మీద ఇంత చిన్న చూపు ఉంది జనాల లోపలంటే మీరేం చెప్తారు? ఇప్పుడు 75 సంవత్సరాల అపూర్వమైన ఘనత చరిత్ర కలిగినటువంటిది మా జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల. మరి ఈ పాఠశాలలో చదువుకొని ఎంతోమంది మేధావులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, ఉపాధ్యాయులుగా, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా రకరకాల రంగాల్లో వైద్య వృత్తిలో చాలామంది ఉన్నారు. మరి నేను కూడా ఈ పాఠశాల పూర్వ విద్యార్థినే.
మరి రిటైర్మెంట్ ముందు ఈ పాఠశాలకు రావడం అంటే దాదాపు 2018లో రావడం జరిగింది. మరి ఈ పాఠశాలను నేను చదువుకున్న పాఠశాలను ఒక అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనే ఉద్దేశం, దృఢ సంకల్పం నాలో ఉంది. అందుకని నేను నాతో పాటు వచ్చిన ఉపాధ్యాయులందరూ కూడా అదే స్ఫూర్తితో విద్యార్థులకు స్వేచ్ఛనిస్తూ, అధైర్యపడకుండా హాస్టల్లో ఉన్న విద్యార్థులకు తల్లులమై విద్యార్థులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు స్వేచ్ఛా భావాన్ని తెలిపేందుకు కృషి చేస్తున్నాము. ఇంకా ఈ పాఠశాలలో మరి ప్రభుత్వం నిర్దేశించినట్టుగా స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకోనండి పురోగతి కోసం అన్నందుకు మరి విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ వాళ్ళు మాకు ఈ 10 కంప్యూటర్స్ ఇవ్వడము, 2 ప్రొజెక్టర్లు ఇవ్వడం జరిగింది. సోహం అకాడమీ వాళ్ళు రోబోటిక్స్ ఎవరీ ఇయర్ వాళ్ళు వస్తారు, 5 డేస్ ట్రైనింగ్ పిల్లలకి ఇచ్చిపోతారు. మాకు అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉండడం వల్ల విద్యార్థులందరూ రోబోటిక్స్లో చాలా పర్ఫెక్ట్ అవుతున్నారు. ఎక్కడ జిల్లా స్థాయి సైన్స్ ఫేర్లకు వెళ్ళినప్పటికీ మా విద్యార్థులే ప్రైజులను తీసుకొని వస్తున్నారు. విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించే క్విజ్ పోటీలో కానీ, వ్యాసరచనలో కానీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. వాళ్ళు నిర్వహించే కార్యక్రమాల్లో మంచి ప్రైజులు తీసుకొస్తున్నారు. ఇంకా నేషనల్ మెరిట్ మీల్ స్కాలర్షిప్ కోసము యూత్ ఫర్ సేవ వాళ్ళు మాకు బుక్స్ ఇస్తున్నారు. 2018 నుండి మేము వచ్చినప్పటి ప్రతి సంవత్సరం విద్యార్థులు 8th క్లాస్ చదివే విద్యార్థులకు ఫ్రీగా బుక్స్ ఇస్తున్నారు. విద్యార్థులు అవే ప్రిపేర్ అయ్యి మంచి రిజల్ట్స్ని తెస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు దూసుకుపోతున్న రంగంలోని దాదాపు ప్రైవేటు స్కూళ్ళకి ధీటుగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలని తయారు చేసి ఇక్కడ వేల మంది కూడా చదువులు చెప్తున్న సందర్భంలో ఈరోజు వాళ్ళని ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలు అవలీలగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నాం. కానీ ప్రభుత్వ పాఠశాలలో కూడా అవలీలగా మాట్లాడే అంత దృఢంగా తయారు చేసిన దానికి ముఖ్య బలమైన కారణం ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. దాదాపు 20, 25, 30, 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ బోధన జరుపుతున్నారు. మరి ఏదైనా జీవితంలో ఏదైనా సాధించాలంటే అనుభవం ముఖ్యం. అనుభవంతోనే దేనైనా సాధిస్తాం. కాబట్టి మేము ఎన్నో టెక్నిక్స్ ఫాలో అవుతూ 35 ఇయర్స్ సర్వీస్ను కంప్లీట్ చేసినాము. మరి అదే స్ఫూర్తితోని అవే టెక్నిక్స్ ఫాలో అవుతూ విద్యార్థులను ముందంజలో తీసుకువెళ్ళడానికి ప్రతి రంగంలో మానసికంగా, శారీరకంగా అన్ని రంగాల్లో, సాహిత్య కళా రంగాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నాము. ఇంకా వాళ్ళకు కల్చరల్ యాక్టివిటీస్ పిల్లలకు ఇష్టం డ్యాన్సులు అంటే, కాబట్టి వాళ్ళని మానసిక ఆనందం కోసము మధ్య మధ్యలో మాస్టర్ను పిలిపించడం, ఈ కల్చరల్ యాక్టివిటీస్ నేర్పించడం కూడా జరుగుతుంది. చాలామందికి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లల్ని పంపించాలంటే భయంగా, అందులోని అమ్మాయిలు. సో వాళ్ళకంత సెక్యూరిటీ ఇస్తూ వాళ్ళని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్న క్రమంలో భవిష్యత్తులో చాలామందికి అంటే పేరెంట్స్కి, తల్లిదండ్రులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, మనకు ఫైనాన్షియల్ పొజిషన్ లేకున్నప్పటికీ పక్కింటి వాళ్ళు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు, నేను గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే నాది చిన్న చూపు అనే తల్లి భావం తండ్రికి ఉండట్లే. నేను చాలామందిని చూస్తున్నాను. మరి ఆ తల్లి పక్కింటి వాడు ప్రైవేట్ స్కూల్కి పోతుండు, నా పిల్లవాడిని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే వాళ్ళు ఎక్కిరిస్తారనే భావంతో ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. ప్రైవేట్ స్కూల్లో మేము కూడా మానిటరింగ్కి అట్లా వెళ్తుంటాం కదా, మరి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను చూస్తే అంత పర్ఫెక్ట్ అంటే ఏదో కొంతమంది ఉంటారు, కానీ కొంతమంది అంటే వాళ్ళు శాలరీస్ పే చేయలేక మామూలు వాళ్ళని కూడా పెట్టుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులకు కనువిప్పు కలగాలంటే ఒక్కసారి మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి, మా ఘనత ఏందో, మీ విద్యార్థుల ప్రతిభ ఏందో మీకు చూపెడతామని ఖచ్చితంగా తెలుపు. థ్యాంక్ యూ అండి. చూస్తున్నాం కదా, ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకసారి ఏ పేరెంట్స్ అయినా మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాలకు ఉన్నవాళ్ళు ప్రైవేటు రంగం పైన అంటే అక్కడ ఉన్న చదివిపోయే టీచర్లకు వాళ్ళకు డిగ్రీలు లేకపోయినా, బీఈడీలు బీకామ్ లేకపోయినా ఏదో అరకొర చదువులతోనే వాళ్ళకు ప్రైవేట్ రంగాన్ని నడిపిస్తున్న కోణంలోనే అదే ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా వాళ్ళకు 2 డిగ్రీలు అవి ఇవి ఉన్నాయి, ఎంతో ఎక్స్పీరియన్స్ టీచర్లతో బోధన ఇప్పిస్తున్న క్రమంలోని ఇప్పుడు గతంలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఒక క్లర్క్ నుంచి కలెక్టర్, ఇందాక ఒక మేడం చెప్పింది, ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. సో ఇప్పుడు కూడా అలాంటి నాణ్యతతో కూడుకున్న చదువుని మేము పిల్లలకు అందిస్తున్నాము. సో మా రిటైర్మెంట్ స్టేజ్లో కూడా మేము అంకిత భావంతో సేవ చేయాలి, ఒక ప్రభుత్వం ఉద్యోగం నుంచి పిల్లలని వాళ్ళని కొంచెం ఏదైనా వాళ్ళని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచనతోనే మేము వాళ్ళకు చదువు చెప్పే క్రమంలో ముందుకెళ్తున్నామని ఇక్కడ టీచర్లు చెప్తున్నారు. సో మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడైనా ఆలోచించి ప్రభుత్వ పాఠశాలకి పిల్లలను పంపించండి, వాళ్ళని ఫ్యూచర్లో ఎదుగుదలకు మీరు కూడా తోడ్పాటు కాండి. సమాజంలో ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగైపోతున్న క్రమంలో
ప్రైవేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేయకండి, ప్రభుత్వ పాఠశాలని గౌరవించండి. ప్రభుత్వ పాఠశాలని మీరు స్కూళ్ళ స్ట్రెంత్ పెంచే క్రమంలో అందరూ కూడా ఒక స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో చెప్తున్న టీచర్స్ అందరూ బలంగా చెప్తున్నారు. సో మొత్తానికి ఇదని గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూనే ఉన్నాయి. మీటీ న్యూస్ నేను ప్రసాద్ కల్వకుర్తి.